ఒక ఊరిలో గోవిందు అనే రైతు ఉండేవాడు. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. కాని గోవిందు చాలా అలసత్వం గలవాడు. ప్రతిరోజూ ఉదయం లేవక పొలానికి వెళ్లకుండా ఇంట్లోనే అలసటగా గడిపేవాడు. రేపు చేస్తాను, ఎప్పుడైనా విత్తనం వేస్తే పంట వస్తుంది అని నిర్లక్ష్యం చేసేవాడు. ఒకరోజు అతని పొరుగువాడు కోటయ్య పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉండగా గోపాలుడు అతన్ని చూసి నవ్వుతూ, ఎందుకింత కష్టపడుతున్నావు? మనం కూడా సేదతీరాలి కదా అన్నాడు. అప్పుడు కోటయ్య చిరునవ్వుతో, కష్టం లేకుండా ఫలితం రాదు గోవిందు. ఇప్పుడే చెమటోడ్చకపోతే రేపు ఆకలితో ఉండాల్సి వస్తుంది అన్నాడు. రోజులు గడిచాయి. కోటయ్య పొలంలో పచ్చని పంటలు పెరిగి ఊరంతా సంతోషంగా చూసింది. కాని గోవిందు పొలం ఖాళీగా కలుపు మొక్కలతో నిండిపోయింది. ఆహారం కోసం గోవిందు కోటయ్య దగ్గరికి వెళ్ళి సహాయం అడగాల్సి వచ్చింది. అప్పుడు గోవిందు తన తప్పు గ్రహించి, ఇక మీదట నేను కూడా కష్టపడి పనిచేస్తాను, అలసత్వం మనిషిని నాశనం చేస్తుంది అని ప్రమాణం చేశాడు.